మేడే సందర్భంగా కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత శ్రమశక్తి అవార్డుల ప్రధాన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి శ్రమ అవార్డ్స్ ప్రదానం చేశారు. మా గుడిసెల వెంకట స్వామివై మా లేబరు కాలని దేవుడు నీవై కురిపించావు దయా. కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మేడే సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహానికి నివాళులర్పించారు వివేక్. కార్మికుల పెన్షన్ ఫండ్ స్కీమ్ కాకా వల్లే వచ్చిందన్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపు అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాడారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్. కాకా కుటుంబం మొత్తం కార్మికుల కోసమే పోరాడుతుందని చెప్పారు. కాకా వెంకటస్వామి గారు వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉండే. సిఎంపిఎఫ్ ఏదైతే కోల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసినారో వారికి ఇంతకుముందు కోల్ మైనర్స్కి పెన్షన్ లేకుండింది, వారికి అది రావాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు అది ఇప్పించడం జరిగింది. వారు అన్ఆర్గనైజ్డ్ లేబర్ వీళ్ళందరికీ కూడా పిఎఫ్ ఇప్పించడంలో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు క్యాబినెట్ రెజల్యూషన్ కూడా వారే పాస్ చేయడం జరిగింది. కార్మికుల కోసం సింగరేణిని పోకుండా 600 కోట్లతో కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మేడే సందర్భంగా కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాకా వెంకటస్వామి బాటలోనే తాము సేవ చేస్తున్నామన్నారు. ఐఎన్టీయూసీలో కాకా వెంకటస్వామి తన మార్కుని చూపించారని చెప్పారు వినోద్. కంపెనీ బిఐఎఫ్ఆర్ కింద పోయేటప్పుడు దాన్ని కాపాడమని ప్రత్యేకంగా నాన్నగారికి మెసేజ్ రాగానే ఎన్టీపీసీ మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి 48 అవర్స్ లా దాదాపు 600 కోట్ల రూపాయలు తీసుకుపోయి బిఐఎఫ్ఆర్ కింద జమ చేయించిన తర్వాత ఆ సింగరేణి కంపెనీ ఆ టైంలో బిఐఎఫ్ఆర్ కింద పోకుండా కాపాడిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారిదే. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆ నల్ల బంగారంతో జనాలందరూ ప్రత్యేకంగా సుఖ సంతోషాలతో ఉన్నందుకు దానంత పెద్ద సాక్రిఫైస్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య. ట్యాంక్ బండిపై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాలలకైనా మాదిలకైనా పెద్ద దిక్కు కాకగారు, అందరినీ కలుపుకొని పోయిన ఘనత కాకగారు అని కూడా మనం చేస్తున్నాను. అసొంటి గుణము అసొంటి అడుగులో మన ఇదే వెంకటస్వామి గారు నడుస్తున్నాడని తెలుస్తున్నాను. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏ మీటింగ్లో ఉన్నా ఫోన్ చేస్తే అలర్ట్ అయి లేపే ఘనత మన ఇదే వెంకటస్వామి గారు అని కూడా మనం చేస్తున్నాను. అన్న ఇటువంటి ఉద్యమాలు కాకగారు ఎట్ట చేసిందో అసోటి ఉద్యమాలు 33 రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ పెట్టా ఇదే ఎక్కడన్నా పాల్గొంటున్నాడు. కార్మికుల కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కాకా పోరాడారని గుర్తు చేశారు. కాకా స్ఫూర్తితో తమ కుటుంబం కార్మికుల కోసం పనిచేస్తుందన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుంది హైడ్రా. ఇప్పటికే చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ స్థలాలను కాపాడుతోంది. ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలతో యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఎంఓయూ చేసుకున్న హైడ్రా చెరువులతో పాటు ప్రభుత్వ భూముల వివరాల డేటా తీసుకుంటుంది. ఏ భూమి ఎక్కడుంది, ప్రభుత్వ భూమి ఎక్కడుంది, చెరువుల సరిహద్దు లెక్కడే వరకు అనే అంశాలతో త్వరలోనే ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది హైడ్రా. ఎక్కడ చెరువు ఉంది, ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు నాలాల పరిస్థితి ఏంటి అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న హైడ్రా పూర్తి వివరాలు తీసుకుంది. 1970 నుంచి చెరువులు, ప్రభుత్వ భూములు శాటిలైట్ ఇమేజ్లు సేకరించారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ ప్రజా అవసరాలను ఉద్దేశించిన భూముల వివరాలతో పాటు చెరువుల హద్దులు అందుబాటులో ఉంటే ఆక్రమణలకు ఆస్కారం లేదంటున్నారు హైడ్రా అధికారులు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా ముందున్న లక్ష్యమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
1970లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజ్లతో సమగ్ర సమాచారం తీసుకొచ్చే యాప్లో ఉంచనున్నారు హైడ్రా అధికారులు. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతికతను వినియోగించి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కోసం భౌగోళిక డేటాబేస్లను సమగ్రపరిచే భౌగోళిక పోర్టల్ అభివృద్ధితో పాటు జియోస్పేషియల్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి హైడ్రాకు ఎన్ఆర్ఎస్సీ టెక్నికల్ గా మద్దతు ఇవ్వనుంది. ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఫ్యూచర్ హైడ్రాతో ఏదైనా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. ప్లాట్ ఏదైనా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందా లేక ప్రభుత్వాస్తులను కబ్జా చేసి ఉందా అనేది కూడా హైడ్రా తీసుకొచ్చే యాప్లో చూసుకోవచ్చని అంటున్నారు. ప్లాట్ ఉన్న స్థానంలో నిలబడి గూగుల్ లొకేషన్ తో అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు భూమా అనేది తెలుసుకునేలా యాప్ను సిద్ధం చేస్తున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా స్థలం కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో తీసుకురాబోతున్న ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరో 4 రోజులు టైం పడుతుందని అంటున్నారు హైడ్రా ఉన్నతాధికారులు. ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ లేకుండా ఏసీ జర్నీ అయిన మెట్రో ప్రయాణం ప్రజాదరణ పొందింది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులతో మెట్రోలో వెళ్లేవారు తమ సొంత వాహనాలను స్టేషన్స్ దగ్గర పార్కింగ్ చేయాలంటే భయపడుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వాహనాలకు సేఫ్టీ లేకుండా పోతోంది. మెట్రో స్టేషన్స్ దగ్గర పార్కింగ్ ఫీజులు థర్డ్ పార్టీ సంస్థలకు పార్కింగ్ బాధ్యతలు ఇచ్చి సరైన సౌకర్యాలు కలిగించడంలో ఫెయిల్ అవుతోంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. దీంతో పార్కింగ్లో వాహనాలు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ జర్నీగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించి ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. అయితే ఏటేటా మెట్రో నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వాహనాలు భద్రంగా ఉంటాయనే భరోసాతో పార్కింగ్ చేసి రైళ్లలో వెళ్తున్న ప్రయాణికులు తిరిగి వచ్చేసరికి వాహనాలకు డ్యామేజీలు జరుగుతున్నాయి. డబ్బులు చెల్లించి పార్కింగ్ చేస్తున్నా వాహనాలకు కనీస భద్రత లేదని అసహనానికి గురవుతున్నారు ప్రయాణికులు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి షెడ్స్ ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ ద బైక్స్. అది కారు ఇట్లా లైక్ కలర్ షేడ్ అవ్వడము, కొంచెం షెడ్స్ అలా ఉంటే కొంచెం బెస్ట్. 1 అవర్కి 10 రూపీస్ అండ్ ఇంకా మోర్ దెన్ అట్లా అవర్లీ ఇట్ విల్ బి చేంజ్. మెట్రో రైల్ రూట్లలో ప్రధాన కారిడార్స్ అయిన మియాపూర్ టు నాగోల్, ఎల్బీ నగర్ టు రాయదుర్గం రూట్లలో మెట్రో స్టేషన్స్ దగ్గర పార్కింగ్ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు ఎల్ఎన్టీ అధికారులు. ప్రస్తుతం పార్క్ హైదరాబాద్ సంస్థ పలు స్టేషన్స్ దగ్గర ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ కేటాయించి ఫీజు వసూలు చేస్తున్నారు. పెయిడ్ పార్కింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది రోడ్లపైనే వాహనాల నుంచి అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బైకులకు 10 నుంచి 25 రూపాయల వరకు, కారుకు 30 నుంచి 75 రూపాయలు తీసుకుంటున్నారు. రోజులో 12 గంటలు దాటితే ప్రతి గంటకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికంగా డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెట్రో స్టేషన్స్ వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండేదని, ఇప్పుడు డబ్బులు వసూలు చేసి వాహనాలకు భద్రత కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ సెక్యూరిటీ ఉండాలి. కొద్దిగా సేఫ్ సైడ్ షెడ్ లాంటివి అవి కూడా వేస్తే బాగుంటుంది. 1 అవర్కి వచ్చేసరికి 10 రూపీస్ తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎండకే పెడుతున్నాం వెహికల్స్, షెడ్ కూడా లేదు ఇక్కడ. ప్లస్ ఏదైనా వెహికల్స్ ఏదైనా పోయినా కానీ మాకు సంబంధం లేదని చెప్తున్నారు మెట్రో వాళ్ళు. ఓన్ రిస్క్ అంటున్నారు మేడం. ఒక షెడ్ లాగా వేసి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. మెట్రో స్టేషన్స్ వద్ద డబ్బులు తీసుకుని నిర్వహిస్తున్న పెయిడ్ పార్కింగ్ ప్రాంగణంలో చాలా చోట్ల షెడ్లు లేకపోవడంతో వాహనాలకు రక్షణ కరువైంది. నిమిషం ఆలస్యమైన ఎక్కువ డబ్బులు ఇవ్వాలని వాదిస్తున్నారు నిర్వాహకులు. కనీస భద్రతను పట్టించుకోకపోవడంతో ప్రతి నెల బైక్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు వాహనదారులు. పార్కింగ్ ప్రదేశాల్లో డబ్బులు తీసుకుంటున్నప్పటికీ వాహనాల ఓనర్స్ రిస్క్ అని బోర్డులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎల్ఎన్టీ మెట్రో అధికారులు చొరవ చూపించి పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరుతున్నారు. మెట్రోతో ప్రయాణం చేయడం వల్ల మంచిగా ఉంది. మెట్రోని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, చేయాలి కూడా మన హైదరాబాద్కి. దానికి తగ్గట్టుగా పార్కింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక మెట్రో ప్రయాణం భారంగా మారుతుందనే వాదన వినిపిస్తుంది. మెట్రో ఎక్కితే రోజుకు 100 నుంచి 150 రూపాయల ఖర్చు అవుతుందంటున్నారు. మెట్రో అధికారులు ఫ్రీ పార్కింగ్ లేదా అన్నింటికీ స్మార్ట్ కార్డు వంటి సదుపాయాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ మిస్ వరల్డ్కు వేదికగా మారుతోంది. 25 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ కనువిందు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 120 దేశాలకు చెందిన బ్యూటీ క్వీన్స్ బరిలోకి దిగనున్నారు. అయితే ఈ అందాల పోటీలతో రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణకు ఎలాంటి లాభం చేకూరుతుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ.
రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో 72వ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాయి. చారిత్రక, సాంస్కృతిక, ఆధునికత కలబోసుకున్న భాగ్యనగరం ఈ ఈవెంట్కు ఫస్ట్ టైం ఆతిథ్యం ఇస్తోంది. ఐటీ, ఫార్మా రంగాల హబ్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ టూరిజం మ్యాప్లోకి అడుగు పెడుతోంది. అందాల పోటీల్లో కంటెస్టెంట్లు చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ, యాదగిరిగుట్ట, భద్రాచలం, నాగార్జున సాగర్, హుసేన్ సాగర్ వంటి టూరిజం ప్రదేశాలను సందర్శించనున్నారు. ఇది తెలంగాణ సంపదను ప్రపంచానికి చూపించేలా ఉపయోగపడతాయని అంటున్నారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి. కేవలం ఫ్యాషన్ ని మాత్రమే కాకుండా భారతీయ సాంప్రదాయం, కళలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కంటెస్టెంట్ తెలుసుకోనున్నారు. ఈ సందర్శనల విజువల్స్ గ్లోబల్ మీడియాలో లైవ్ కానుండటంతో తెలంగాణ టూరిజానికి పెద్ద ఎత్తున ప్రచారం దక్కనుందన్నారు. ఈ పోటీల నిర్వహణకు 54 కోట్ల ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇందులో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ 50%, రాష్ట్ర టూరిజం శాఖ 50% భరించనుంది. అందుకు సంబంధించి టూరిజం శాఖ ఇప్పటి వరకు కేవలం 5 కోట్ల రూపాయలు చెల్లించింది. స్పాన్సర్షిప్ తో మిగతా అమౌంట్ను చెల్లించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలా కృషి చేస్తుంది సర్కార్. పర్యాటకం, హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ వంటి రంగాలు ఈ ఈవెంట్లో కొత్త శక్తిని పొందబోతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీతో రాష్ట్రానికి గ్లోబల్ టూరిజం, కల్చర్, ఫ్యాషన్ హబ్ అనే గుర్తింపు రానుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బూత్ తెలంగాణ ప్రాజెక్టులకు అనుకూలంగా పనిచేయనుందన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా తెలంగాణ నిలవగలదనే నమ్మకాన్ని ఈ పోటీలు చాటి చెప్తాయంటున్నారు అధికారులు. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రంలోని ఆయా టూరిస్ట్ ప్లేస్ గ్లోబల్ మ్యాప్లో చేరడంతో పాటు పెట్టిన ఇన్వెస్ట్ కంటే పదుల సంఖ్యలో రెట్టింపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ దాదాపు 140 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. అయితే డాక్టర్ల సూచనతో శ్రీతేజ్ని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం, ఆ తర్వాత రోజే బెయిల్పై బయటికి రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీతేజ్ను డిశ్చార్జ్ చేశాక కొన్ని రోజుల పాటు బాబును రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని డాక్టర్లు సూచించారన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. 140 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఇన్ఫెక్షన్లు లేకుండా ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. డాక్టర్ల సూచనతో ఫిజియోథెరపీ కోసం శ్రీతేజ్ను రీహాబిలిటేషన్ సెంటర్కు తీసుకొచ్చామన్నారు. 140 రోజులు కదలని స్థితిలో ఉన్నాడు కాబట్టి తన శరీరం మొత్తం కూడా ఎక్కడికక్కడ నరాలు పట్టేశాయని, 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఫిజియోథెరపీ చేయించాలని డాక్టర్లు చెప్పారన్నారు. ఫిజియోథెరపీ చేసిన తర్వాత శ్రీతేజ్ను ఇంటికి తీసుకెళ్లొచ్చని డాక్టర్లు సూచించారన్నారు. ఇప్పుడు శ్రీతేజ్ కళ్ళు తెరిచి అందరినీ చూస్తున్నాడని, కేవలం లిక్విడ్స్ మాత్రమే పైపు ద్వారా తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇంకా బ్రెయిన్ రికవరీ కాలేదని, ప్రస్తుతం మమ్మల్ని గుర్తుపట్టడం లేదని అన్నారు. భవిష్యత్తులో గుర్తుపడతాడో లేదో కూడా తెలియదన్నారు. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే రీహాబిలిటేషన్ సెంటర్కు తీసుకెళ్తే కొంత పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయని డాక్టర్లు సూచించారన్నారు. బ్రెయిన్ వైజ్ అయితే ట్రీట్మెంట్ అంతా వాళ్ళు చేశామని చెప్పారు. ఏజ్ చిన్నది కాబట్టి కొన్ని రోజులు అయితే ఏమన్నా రెస్పాండ్ కావచ్చు అనే హోప్ ఒకటే చెప్తున్నారు తప్ప దాని నుంచి ఇంకా ఏం చేయలేము. ఈ ఫిజియో చేసే బ్రెయిన్ నరాలన్నీ కొంచెం ఫ్రీ మూమెంట్ అయ్యి ఏదైనా రెస్పాండ్ కావచ్చు అని చెప్పారు. అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ అని ఫిజియో చెప్పారు. ఇది బెస్ట్ అని వాళ్ళు సజెస్ట్ చేశారు. సార్ మీరు ఏదైతే సజెస్ట్ చేశారో దానికే వెళ్తామని ఇక్కడ ఏషియన్కి వచ్చాం. శ్రీతేజ్ ట్రీట్మెంట్ కు తమ కుటుంబానికి అండగా నిలిచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీతేజ్ తండ్రి. అల్లు అర్జున్ టీం, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభించిందన్నారు.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చికట్పల్లి త్యాగరాయ గాన సభలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతీయ సంగీత నర్తనశాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో చిన్నారులు వివిధ పాటలకు ప్రదర్శనలు ఇచ్చారు. అన్నమాచార్య కీర్తనలు, రామదాసు పాటలు, లవకుశలోని కీలక ఘట్టాలను నృత్య రూపకంలో కళ్లకు కట్టారు. కూచిపూడి కళాకారిణి వీణ అముద తమకు నాట్యంలో మెలకువలు నేర్పిస్తున్నారని వివరించారు చిన్నారులు. కార్యక్రమంలో చిన్నారులు సహస్రారెడ్డి, అశ్రిత కూచిపూడిలో ఇచ్చిన తొలి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం ఏర్పాటు చేసినాము. భారతీయ సంగీత నర్తనశాల శ్రీమతి వీణ అముదాచే ఈ యొక్క నృత్య కార్యక్రమం రూపొందించబడింది. దాంట్లో చిన్నారులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళ యొక్క ఆహార్యము, ఆభరణాలు అన్నీ ధరించి నృత్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్యాన్స్ చేయాలనే చాలా ఉత్సాహంతో పిల్లలందరూ ఉన్నారు. మేము చాలా సంతోషిస్తున్నాము. భారతీయ సంగీత నర్తనశాల ఏ స్టేజ్ ఫర్ లెర్నింగ్ డాన్స్ అండ్ మ్యూజిక్ మన యొక్క సంగీత నృత్య మన ఏన్షియంట్ వైభవాన్ని మళ్ళీ తిరిగి మనము ఆ వైభవాన్ని మళ్ళీ మనము తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయ సంగీత నర్తనశాల స్థాపించబడింది. హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. నేను సహస్ర వీణ అముద గారి దగ్గర నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఐఎమ్ డూయింగ్ టుడే. థ్యాంక్ యూ. హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. హ్యాపీ వరల్డ్ డాన్స్ డే. 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 హ్యాపీ వరల్డ్ డాన్స్ డే.
ఇవాల్టి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్పోర్ట్స్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువ క్రీడాకారులతో స్టేడియంలన్నీ సందడిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్న స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లో యువ క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసింది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్పోర్ట్స్ స్టేడియాలతో శిక్షణ శిబిరాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందించడంతో పాటు ఆయా క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరించే అర్హులైన సీనియర్ ప్లేయర్లకు గౌరవ వేతనం కూడా పెంచారు. ఈ శిబిరాలలో పాల్గొనే క్రీడాకారులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో 2500 మంది క్రీడాకారులు పాల్గొనగా ఈసారి దాదాపు 4000 మంది ఈ శిబిరాల్లో పాల్గొనడానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2-3 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జంట నగరాల స్టేడియంలో ప్రయోగాత్మకంగా ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా యోగా మరియు జుంబా డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఈ శిబిరాల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాల మెడికల్ సదుపాయాలు, మంచినీటి వసతి, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఈ క్యాంప్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నగరంలోని సైక్లింగ్ వేలో డ్రమ్ లో జరిగిన వేసవి శిక్షణ శిబిరాల ప్రారంభ కార్యక్రమానికి సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మణీందర్ సింగ్, మ్యాక్స్వెల్ ట్రావెల్ స్టేడియం గోకుల్ నందకిషోర్ పాల్గొన్నారు. సిటీలోని పలు స్టేడియంలలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల ఆనందోత్సవాల మధ్య నిరాడంబరంగా ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి.